హాయ్ అండి. ఈరోజు నేను మీషో నుంచి సిరామిక్ జార్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఈరోజు అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఒకసారి వాటిని ఓపెన్ చేసి చూద్దాము. పైన అయితే ఫ్రాగైల్ అని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఫ్రాగైల్ అంటే ఇందులో గాజు వస్తువులు ఉన్నాయి, లేదా పింగాణి వస్తువులు ఉన్నాయి, జాగ్రత్తగా క్యారీ చేయాలనేది మెన్షన్ చేశారు ప్యాకింగ్లో. నేనైతే 1 కేజీవి 2 వచ్చేసి 300 రూపీస్ అరౌండ్ పడ్డాయండి. నేను అవి ఆర్డర్ పెట్టాను. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఓపెన్ చేసి చూస్తే లోపల 2 జాడీలు అయితే వచ్చేసాయి, చిన్న చిన్నవి. రెండిటికి కూడా సపరేట్ ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. నాకైతే ప్యాకింగ్ అది కూడా చాలా నీట్గా అనిపిస్తుందండి. అండ్ జాడీలు కూడా ఏం పగిలినట్టు, డ్యామేజ్ అయినట్టు ఏం అనిపించట్లేదు నాకు. లెట్స్ సీ, ఒకసారి చూద్దాం మనం కూడా. పొరలుగా చూడండి, అది ఎంత నీట్గా ప్యాక్ చేశారో వాళ్ళు. ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేశానండి. మీషోలో 2 జాడీలు ఆర్డర్ చేశాను యాక్చువల్గా. అయితే ఎలా ఉంటాయో అని అయితే నేను చాలా భయపడ్డాను. యాక్చువల్లీ కొంతమంది దానిలో మనకి కింద పెడతారు కదా, రివ్యూస్ రాస్తారు కదా, వాళ్ళ ఫొటోస్ చూస్తే కొంచెం నాకు అనిపించింది ఏమో పగిలినవి వస్తాయేమో అని. కానీ నాకు ఇవైతే చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మనం. వావ్, ఏం పగలేం లేదండి, అంత బాగానే ఉంది జాడీ మాత్రం. మళ్ళీ లోపల సపరేట్ సీల్ చేశారు, చూసారా? ఆ సీల్ చేసి పైన ఒక లేయర్గా అట్లా పెట్టి దానిపైన మళ్ళీ దాంతో సహా కలిపి మళ్ళీ సీల్ చేశారు. చాలా బాగుందండి ఇది. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది నాకు. ఒకసారి ఇది మనం కొన్ని లేయర్స్, ఒక 6-7 లేయర్స్ దాకా కూడా కలిపేసి ఇలా ప్యాక్ చేశారనమాట, రోల్ చేసి. ఇది సిరామిక్ జార్స్ కదా, అందుకని కొంచెం స్లోగా నిదానంగా తీద్దాము. ఎక్కడ అయితే కూడా చిన్న క్రాక్ కూడా లేదండి. బీటలు రావడం అంటారు కదా, అది కూడా ఏం లేదు. చాలా నీట్గా అనిపిస్తుంది. ఒక్కసారి మనం ఓపెన్ చేసేసి ఒక్కసారి లోపల కూడా ఒక్కసారి చెక్ చేస్తే మనకి కొంచెం ఐడియా వచ్చేస్తుంది. చక్కగా మూతను కూడా ఉల్టా పెట్టి ఇక్కడ కూడా ఒక స్పాంజ్ లేయర్ పెట్టారు, చూసారా? చాలా నీట్గా ఉంది. ఒక మూత కూడా చాలా నీట్గానే ఉందండి, ఎక్కడా క్రాక్ లేదు. లోపల కూడా చాలా నీట్గా ఉందండి. మనం కొనొచ్చు. ఇంత ఒక్కొక్కటి వచ్చేసి అరౌండ్ 150 రూపీస్ పడుతుంది, 150 రూపాయలు పడుతుంది. మనకి బయట చూసుకుంటే ఇంతకన్నా ఎక్కువే ఉన్నాయండి. అండ్ అది కాక జాడీలు స్పెషల్గా ఒక చోటకెళ్ళి కొనాల్సి వస్తుంది. నేను ఇక్కడ చాలా మాల్స్లో ట్రై చేశాను జాడీల కోసమని, ఇంకా ఆన్లైన్లో ఎలా వస్తాయో ఇవి అని చెప్పేసి డౌట్తోని నేను వేరే చోట్ల ట్రై చేశాను. కానీ నాకు జనరల్గా ఇక్కడ దొరకలేదు. దొరికిన కొన్ని చోట్ల కూడా చాలా కాస్ట్ చెప్తున్నారండి. 1 కేజీ పట్టే ఇంత జాడీలే 250లో అట్లా చెప్తున్నారు. మరీ ఇది టూ మచ్ అనిపించింది. రెండో జాడీ కూడా తీస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా నీట్గానే ఉంది, ఇది కూడా సేమ్ ప్యాకింగ్, బాగుంది. చాలా నీట్గా, ఎంత నీట్గా ఉందో ఒక్కసారి చూడండి. చుట్టూ ఒకసారి కూడా పైన కింద రౌండ్ మొత్తం కూడా ప్యాకింగ్లో వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టలేదు అనమాట. నీట్గా ప్యాక్ చేశారు. అది ఎక్కడ ఏంటి అనేది ఎటు నుంచి కూడా దానికి దెబ్బ తగలకుండా, పగలకుండా ప్యాకింగ్ అనేది నాకు బాగా నచ్చిందండి. దీని విషయంలో సిరామిక్ జార్స్ని ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేయాలో అంత జాగ్రత్తగా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు. ఒక లేయర్గా తీద్దామని వెతికి తీసానండి, ఇప్పటికి దొరికింది అది. ఇది కూడా ఎక్కడా క్రాక్ లేదండి, బీట వాడటం కానీ ఎక్కడా లేదు. నీట్గా ఉంది చూడండి. జాడీ చుట్టూ చూడండి, పైన కానీ కింద కానీ. అండ్ ఈ మూతకి వేరే సపరేట్గా స్పాంజ్ ఒకటి పెట్టారు. ఆ స్పాంజ్ తీసి మూతను జాడీ కలవకుండా, అవి రెండు కలిసిన కూడా పగులుతాయి కదా, దెబ్బ తాగుతుందని మధ్యలో ఒక లేయర్ కూడా పెట్టారు. చాలా నీట్గా ఉందండి. అండ్ మీరు ఒకసారి చూడండి, రెండు ఎంత నీట్గా ఉన్నాయో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా అయితే ఆర్డర్ పెట్టుకోండి మీషోలో. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.